ఆయన 10 ఏళ్ళు కూర్చేసుకున్నాడు. పాలమూరు రంగారెడ్డి కాలేదు. నేను పాలమూరు బిడ్డను, నల్లమల అడవులకెళ్ళి వచ్చినా, నేనే పాలమూరు రంగారెడ్డి కోసం కొట్లాడతా, నేను వెనుకడికి దీనికోసం చాలా కొట్లాడినా అని ప్రతిపక్ష నాయకుడిగా చెప్పిన నాయకునికి ఇలా ప్రజలు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా. మన అన్నొచ్చి కూడా 18 నెలలు అయింది. ఏం జరుగుతుందో మీరు అందరు చూస్తూ. ఏం మారిందంటే ఒకటి మాత్రం మారింది, సిద్దిపేటకి వెళ్ళి వచ్చినాడు నేను చెప్పదలుచుకో. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే అన్న, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడా, సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడా, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గడ, ఈ మూడింటికే పైసలు పోతున్నాయి. ఆయన 1000 కోట్లు, ఈయన 1000 కోట్లు, ఈయన 2000 కోట్లు వేసుకుపోతున్నారు. ఒక్కటి మాత్రం చూసినాడు, ఒక్కరు కూడా 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయలేదు. ఆఖరికి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందన్న, 2 సుడాలు, ఒక గడావై కూడా వచ్చింది. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. నాకేం కోపం లేదు కొడంగల్ మీద, కొడంగల్కి పైసలు ఇస్తే నేను కోపానికి రాదలుచుకోలేదు. కానీ 119 నియోజకవర్గాలను కూడా గట్లే చూడాలని మేము అడుగుతున్నాం. గట్ల ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక 5600 కోట్లు తెచ్చుకున్నాడు కొడంగల్కి. మెడికల్ కాలేజీలు వచ్చినాయి, నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి. పోయినోడు ఏం తప్పు చేసిండో ఇప్పుడు వచ్చినోడు కూడా గదే చెప్తున్నాడు. అంతకు మించి ఏం మారింది? ఇది నేను చెప్పలే, ఆయనే చెప్పాడు. ఏం మారింది? అందరూ అట్లే ఉన్నారు. ఒక 11 మంది మారినామని చెప్పాడు 3 రోజుల కిందనే చెప్పాడు. ఇలా 11 మంది మారి అందరూ అట్లే ఉన్నారు అన్నాడు. అందరు వాళ్ళు చేసినట్టే నువ్వు చెప్తున్నావు. నాకు దేర్ ఇస్ నో డిఫరెన్స్. అందుకనే వచ్చే ఎన్నికలు మాయి, భవిష్యత్తు మాది. వచ్చే అధికారం భారతీయ జనతా పార్టీది. తెలంగాణలో తెలుగుదేశాన్ని చూసిరు ప్రజలు, కాంగ్రెస్ని చూసిరు, ఉద్యమ పార్టీ అని చెప్పిన టీఆర్ఎస్ని చూసిరు. నరేంద్రుడి నాయకత్వంలో ఆ రోజు ఆ నరేంద్రుడు కలగని నా దేశం విశ్వగురువు కావాలంటే ఈరోజు ఈ నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచిండు. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన పోయి ఈయన వస్తే ఏం మారిందంటే ఏం మారలే. అప్పుడు గజ్వేల్ గడ అయింది, ఇప్పుడు కొడంగల్ కూడా అయింది. ఇంతకు మించి కొత్తగా ఏం మారినట్టయితే నాకు కనబడతలేదు. పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనన్న కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అంటాడన్న, పని ముందుకు సాగుతలేదు. పాలమూరు రంగారెడ్డి అంటాడు 1/3 ఆఫ్ యువర్ టెన్యూర్ కంప్లీటెడ్. అయిపోయింది కదా, 5 ఏళ్ళ సగం 1/3 అయిపోయింది కదా. భూములు అయిన వాళ్ళకి నష్టపరిహారం లేదు, ప్రాజెక్ట్ లేదు. అందుకని దయించి వ్యక్తిగత దూషణలు బంద్ చేసి, అప్పుడు ఆ ప్రాంతం దక్షిణ తెలంగాణ వెనుకబడ్డదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఉత్తర తెలంగాణకు పైసలని పోతున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా కొత్తగా అంటే ఉమ్మడి పాలమూరుకి 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అనుకుంటా, అంతేనా? 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్న పాలమూరుకి ఏమొచ్చిందో చెప్పురు. ఆయన ఎంపీ ఉండి 5 ఏళ్ళు 5 పైసలు ఇవ్వలేదో ఉన్నది. మరి మీ 5 ఏళ్ళ పాలనలో అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పగలుగుతారా, నేను పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా, వాళ్ళు చేసినట్టు ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు నేను నష్టం జరగకుండా చూస్తా, ఒక మాట మీరు చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి గారు? 18 నెలలు అయితే ఇంకా 37 మంది తీయలేదు మీరు. ఇన్నేళ్ళ మంత్రి చెప్తున్నాడు వచ్చే 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ అయిపోతుంది అని. అన్న ఇంకా 3 ఏళ్ళు కావాలంటే ఎస్ఎల్బీసీ కావడానికి. ఇట్లున్నది కాంగ్రెస్ పాలన. అందుకని దయించి ప్రజలకు మేము చేసేటువంటి అప్పీల్, మేము సేవ చేస్తూ ఉన్నాం, పని చేస్తూ ఉన్నాం, సేవకులుగా ఉన్నాం, కుంభకోణాలు లేవు, చెప్పిన మాట చేస్తూ ఉన్నాం, పేదల కోసమే పనిచేస్తున్నాం. సూట్ కేసుల ప్రభుత్వం కాదు, విభజన రాజకీయాలు చేస్తలేం. ట్రిపుల్ తలాక్ చేస్తే ఇళ్ళ కోసం చేసిన వనుడు, వక్ఫ్ చట్టం తెస్తే ఇంకోల కోసం తెచ్చిన వనుడు. వీఆర్ నాట్ డూయింగ్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్. ఈ దేశం అందరిది, ఈ దేశంలో అందరికీ అన్ని హక్కులు ఉండాలని కొట్లాడుతున్నాం. అందుకనే హిందూ మహిళలకో న్యాయం, ముస్లిం మహిళలకో న్యాయం, క్రిస్టియన్ మహిళలకో న్యాయం చెప్పేటువంటి ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ఆడున్నటువంటి ఆడబిడ్డలు కూడా గౌరవించినటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీ. నాకు ఈ భూమి నచ్చింది, ఇది వక్ఫ్ అని రాసేస్తా అని ఎవరో వచ్చి రాసేటువంటి వక్ఫ్ సిద్ధాంతానికి దూరం చేసి అన్ని జిల్లాలలో భూముల మీద పెత్తనం జిల్లా కలెక్టర్కి ఎట్లుంటుందో వక్ఫ్ ఆస్తుల్ని కూడా నియంత్రించాల్సింది జిల్లా కలెక్టర్ అని కొత్త చట్టం తెచ్చినాం, వక్ఫ్ చట్టం తీసుకొచ్చినాం. ఏం తెచ్చినా మేమేం చీకట్లో చేస్తలేం. బాజాబ్తా పార్లమెంట్లో బిల్లు పెడుతున్నాం, చర్చ పెడుతున్నాం, ఎన్ని గంటలు మాట్లాడుతూ ఉంటే అందరికీ మైక్ ఇస్తున్నాం. మేము ఎవరిలాగా ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నామని మేము మాట్లాడతలేము. లెట్ ద డిబేట్ ఈజ్ ఓపెన్ అని చెప్పినాం. లోక్సభలో రాత్రి 2:30 దాకా, రాజ్యసభలో 4 దాకా చర్చ జరిపినాం. పారదర్శకంగా ఉన్నాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉన్నాం. ప్రజలకి సుపరిపాలన అందిస్తూ ఉన్నాం. అందుకని మమ్మల్ని ఆశీర్వదించమని, నరేంద్ర మోడీ గారిని దీవించమని చెప్పి ప్రజల్ని కోరడానికి ఇంత దూరం రావడం జరిగింది.